క్రీస్తునందు ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో ఉదయకాలంలో తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. నిద్ర లేవండి. నిండు మనసుతో దేవునికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి రండి. అది ఆశీర్వాదకరం. కనీసం మీరున్న ప్రారంభమైన మోకరించి ప్రార్థించి దినచర్యను ప్రారంభించాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైనటువంటి ఉదయించి సజీవులకు చేర్చి సూర్యుడైన చూపించారు. ఆయన స్థితించి మీరు ఉదయాన్నే లేచి అలాగే ప్రయాణం ఈ న్యాయస్థానం విడిచిపెట్టి సరస్వతిగా సామాన్యంగా మా ప్రభుత్వం ప్రార్థించండి వేడుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ వారి 140 కీర్తన 20 కీర్తన. ప్రభువా నిన్నారాధింపను చేరితిని ఉదయ శుభకాంతి ప్రభవింపగా దేవా నేడు శుభకాంతి ప్రభవింపగా విభవముగను ప్రభాకరముగను విరియుని నభిధనంబుల గూడి భక్తిని ఆత్మతో సత్యంబుతోడను ప్రభువాని నారాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభవింపగా ఇరులు గమ్మిన నుండి అరుణోదయముదనుక నరికాపు నీవే కాదా దేవారాత్రి అరికాపు నీవే కాదా విరివిగా మా హృదయ సీమల వెరసియుడిన చీకటులు దరిమి శాంతంబైన మనసుల దయ ప్రసాదింపను భజితును ప్రభువాని ఆరాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభవింపగా అనగాని సాన్నిధ్య ముననుండగా మాదు మనసుల నరికట్టుమో దేవా మాదు మనసుల శుచి చేయుమో వినయ భయ భక్తుల ధరిపగ వినుచుని వాక్యోపదేశం అనిశమును ధ్యానింపనాత్మను బనిచితులకు ప్రసన్నమగును ప్రభువాని నారాధింపను చేరితిమి ఉదయ శుభకాంతి ప్రభవింపగా పని పాటలలోనేమి దినమునికే మహిమాను నాకు బలనిపించుమో
దేవా నిన్నే ఘనపరచ నడిపించుము. తనువు శ్రమ చేయబడలినను దారి దుర్గమమైన కనబడ వరట చందక ఏది చేసిన ప్రభువు కొరకని చేయ నడుపు. ప్రభువా నిన్నారాధింపను చేరీతివి ఉదయ శుభకాంతి ప్రభావింపగా. 16వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 647వ కీర్తన. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బట్టి ఆయన ప్రభావమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. భూరాధ్వనితో ఆయన స్తుతించుడి, స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సన్నాతంతుల సితారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను తంతి వజములతోను తంతి వజములతోను ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవుల చల్లగనూది ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. మ్రోగు తలములతో ఆయన స్తుతించుడి, గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. 132వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన. 383వ కీర్తన ప్రార్థన వినిడి పాపని కీర్తన. అందరం కలిసి ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడనేను ప్రణుతి చెదము పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినది పావనుడా,
శిరము వంచి సరిగనునే సుంకరి ప్రార్థన హేతుమయా ప్రార్థన వినేది పావనుడా ప్రార్థన మాకు హేతుమయా దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తము దీనుడవైయోది కొండను చేసిన ప్రార్థన రేకుమయా ప్రార్థన వినేది మానుడా ప్రార్థన మాకు రేకుమయా శత్రుముఖని చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను శాంతముతోని శత్రుల ద్రోవగ సలిపి ప్రార్థన లేకుమయా ప్రార్థన వినేది పావనుడా ప్రార్థన మాకు లేకుమయా. పరిశుద్ధ గ్రంథం నుండి లేఖన భాగాన్ని చదువుతున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, ప్రార్థించుకున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు. నువ్వు సర్వశక్తి సంపన్నుడు, పరిశుద్ధుడవు. నీకు ప్రార్థించేవాడిని కనికరించి కృప చూపించేవాడు. మరి ఉదయాన్ని నీ మందిరానికి వచ్చిన బిడ్డలు, దూరంగా నీ వాక్యం పెట్టిన బిడ్డలను దర్శించమని, ఈ బిడ్డలకు అందించవలసిన వాక్యం వాళ్ళకునే నాకు ఆత్మజ్ఞానం ఇవ్వమని, వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు ఇవ్వమని, మాట్లాడుతూ పరిశుద్ధాత్మ బలం ఇవ్వమని, మంచి నేల పండి విత్తనమని దూరంతరం ఫలించడం సహాయం చేయమని ఉభయనేసి పేరు ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని మహాకృపలో మనం మరొక నూతన సోమవారం, మరి అక్టోబర్ మాసం చివరి దినాల్లోకి వచ్చాం. దేవుని దయని బట్టి మరి ఉదయాన్ని మందిరంలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి దేవుని వందనాలు. దూరంగా దేవుని మాట పెట్టిన వాళ్ళని బట్టి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. సమరయ పట్టణం, సుకార గ్రామం, యాకోబు బావి. మరి సమరయ స్త్రీ మండుటెండలు మంచినీళ్ళ కోసం మధ్యాహ్నం వేళ వెళ్ళినప్పుడు అక్కడే ప్రభు వేచి ఉన్నాడు. ఆవిడ రక్షణ కొరకు, నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి. ఆవిడ తెలుసో తెలియకో ఒక తప్పు, 2 తప్పులు, 5 తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళి పాపంలో పడిపోయే తప్పుడు మనకు తెలియదు. అది హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. తర్వాత జీవితానికి పెద్ద సమస్యగా, గుదిబండగా మారింది. దేవునికి విరోధులుగా మార్చింది. మనకేమైనా బాధ అవసరం వస్తే దేవుని వైపు తిరగాలి. కానీ పాపం చేస్తూ దేవుని వైపు తిరిగి ఫలితం ఏముంటుంది? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వెంటనే ప్రభు ఆవిడ 5గురితో కాపురం చేస్తున్న విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఆవిడ వెంటనే యేసుని ప్రవక్తగా గుర్తిస్తుంది. ప్రవక్తలకే దేవుడు బయలుపరుస్తాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. యేసు ప్రభు ప్రవక్తగా వస్తాడని మోషే గారు ద్వితీయోపదేశకాండం 18:16 చెప్పాడు. మనం పాత నిబంధన ప్రవక్తల జీవిత విశేషాలు క్లుప్తంగా తెలుసుకుంటున్నాం. దానిలో పాత నిబంధన ప్రవక్తల్లో గనుడైన వాడు ఏలీయా. యెహోవా నా దేవుడని ఆ పేరు కథ మీకు 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మొదలుపెట్టి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంతో ఏలీయా పరిచర్య ముగిసింది. ఇక్కడ ఉత్తర రాజ్యానికి అహబ్ రాజుగా ఉన్నప్పుడు సీదోనీల రాజకుమార్తె యెజబెల్ పెళ్లి చేసుకున్నప్పుడు ఆవిడ కార్యాలను బట్టి ఆకాశం మొయ్యబడి 3.5 సంవత్సరాలు వర్షాలు పడలేదు. మనం దేవునికి విరోధంగా ఉన్నప్పుడు మన ఆశీర్వాదాలు మొయ్యబడతాయి, మన దీవెనలు మొయ్యబడతాయి, మనం కావాల్సినవన్నీ ఆపివేయబడతాయి. తిరిగి పశ్చాత్తాపంతో దేవుడి వైపు తిరిగినప్పుడు దేవుడు తప్పక మళ్ళీ దయ చూపిస్తాడు. దేవుడు కఠినాత్ముడు కాదు, ఆ మాట గుర్తుపెట్టు. క్రూరుడు కాదు, కఠినాత్ముడు కాదు, మనల్ని నాశనం చేసేవాడు కాదు, మనల్ని ఆటలాడేవాడు కాదు. బొమ్మల్లాగా దేవుడు ప్రేమ గలవాడు తండ్రి. మనం పరలోకమందున్న మా తండ్రిని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాం. కర్మేలు కొండ మీద ఏలియా ఒకవైపు, యెజబెల్ తీసుకొచ్చిన 850 మంది పూజారులు ఒకవైపు, ఇశ్రాయేలు ప్రజలు, అహబ్ రాజు. మొదట వాళ్ళకే అవకాశం ఇస్తాడు.
ఒక 2 ఎద్దులు తీసుకొచ్చి 2 బలిపీఠాల మీద వధించి కట్టెలు పేర్చి కట్టెల మీద మాంసం పెట్టి ఎవరి ప్రార్థన విని దేవుడు దిగి వచ్చి ఆ బలిపీఠం మీద ఆ కట్టెలు మాంసం దహించి వేస్తాడు. ఆయన నిజమైన దేవుడని వాళ్ళు పరీక్ష పెట్టుకుంటారు. వాళ్ళు ఉదయం నుండి సాయంత్రం మధ్యాహ్నం వరకు ప్రయత్నించి ఫెయిల్ అవుతారు. అప్పుడు ఏలియా పడిపోయిన బలిపీఠం అంటే 18వ అధ్యాయం 30వ వచనం బలిపీఠాన్ని కడతాడు. 12 రాళ్ళతో 12 రాళ్ళు 12 గోత్రాలు గుర్తు కట్టిన తర్వాత క్లుప్త ప్రార్థన చేస్తాడు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఇశ్రాయేలు దేవా, నీవే దేవుడు, నీ మాట చొప్పునే నేను ఈ కార్యం చేస్తున్నాను. ఈరోజు ఏలియా ప్రార్థన పద్ధతులు, ఏలియా ఎలా ప్రార్థించాడు, ప్రార్థించేది ఒక్క దేవుడికి అయినా పద్ధతులు ఉన్నాయి, ప్రార్థనా పద్ధతులు. అవి ఈరోజు కొన్ని నేర్చుకుంటాం. 38వ వచనానికి వెళ్దాం. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను ఉగ్గిని దహించి కందకముల నేలను ఆరిపోచేసి అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసి అప్పుడు ఏలియా ఒక్కనైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొని వారికి సెలవీగా జనులు వారిని పట్టుకొని ఏలియా కీషోరు వాగు దగ్గర వారిని తీసుకొచ్చిపోయి అక్కడ వారిని వధించు. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చుచుండగా ధ్వని పుట్టుచున్నది. నీవు పోయి భోజనం చేయమని అహబుతో చెప్పగా అహబు భోజనం చేయబోయేను. కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకునేను. తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడకనగా వాడు మెరక ఎక్కి పారదూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పాడు. 7వ మారు అతడు చూచి ఇదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి వచ్చుతున్నదని. అప్పుడు ఏలియా నీవు అహబు దగ్గరకు పోయి నువ్వు వెళ్లకుండా వర్షం నేను ఆపకున్నట్లు నీ రథమును సిద్ధపరచుకోవమని పొమ్మనగా అతడు వారిని పంపివేశాను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానలతోనూ కారు కమ్మెను. ఆ మోపైన వాన కురిసిన కనుక అహబు రథమెక్కి యెజ్రెయేలుకు వెళ్ళిపోయాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, మోపైన వాన 3.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి రావటం ఒక్కటే ఏలియా పని కాదు. వర్షం పడి ప్రజలు పంటలు పండి ప్రజలు ప్రకృతి పరిసరాలు పక్షులు పశువులు అందరూ బాగుండాలి. మీరు గమనించండి, మనకి ఆదికాండం 1వ అధ్యాయంలో మరి దేవుడు సృష్టి చేసినప్పుడు చాలా సైంటిఫిక్గా ఉంటుంది సృష్టి క్రమం. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించాడు. సృష్టిని పూజించకూడదు, సృష్టికర్తనే పూజించాలి. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ అగాధ జలముల మీద ఉండెను. అంతే, భూమి కనిపించల. అక్కడేమైంది అంటే సృష్టిని చేసినప్పుడు దేవుడు ఆదియందు అంటే ప్రారంభం అందు అని అర్థం. దేవుడు ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు వెలుగు కమ్మని పలుకగా సృష్టి మొదలైంది. వెలుగుతోనే ఇప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి రాగానే ఏలియా కార్యాలు మొదలయ్యాయి దేవుడు ఏలియా ద్వారా. ఇప్పుడు అక్కడ ప్రాముఖ్యంగా 3 విషయాలు ఏమిటంటే ఏలియా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. దేవుడు ఇస్తాడని ఏలియాకు తెలుసు. రోజు క్రమంగా ప్రార్థించేవాడికి భయం ఉండదు. దేవుడు నా ప్రార్థన వింటాడేమో ఆ భయాలు ఉండవు. క్రమంగా ప్రార్థించే వారితో దేవుడు ఉంటాడు. ప్రార్థనా జీవితం ఉన్నవాళ్ళు ప్రార్థించుకోలేరు, దేవుడు వారిని త్రోసివేయడు. అలాగే ప్రార్థించే వాళ్ళకి పవిత్రత చాలా ముఖ్యం. ఇప్పుడు గమనించారా, ఆ దేశంలో వర్షాలు పడకుండా ఉండటానికి ఆ బయలు దేవత పూజారులే కాదు, వాళ్ళు మరి 850 మంది వాళ్ళు తెచ్చింది ఎవరు? యెజబేలు. ఇప్పుడు యెజబేలు భర్త అక్కడే ఉన్నాడు. ఎవరు? అహబరాజు. వాడు చూస్తున్నాడు ఇవన్నీ. ఏం జరిగిందో వాడికి తెలియాలనే ఏలియా పిలిపించాడు. నువ్వు నిజదేవుడిని వదిలిపెట్టి మీ ఆవిడ మాట విని మరి ఏం చేశావు? యెహోవా దేవుడిని వదిలిపెట్టావు. మీరు ఆదికాండం 3వ అధ్యాయంలో కూడా దేవుడు ఆదాముతో అంటాడు, నేను నీకు తినొద్దని చెప్పిన పండు నీ భార్య మాట విని తిన్నావు.
అంటే భార్యలు అందరూ అలా ఉంటారని నేను చెప్పను, కానీ దేవుడి మాట పక్కన పెట్టకూడదు. ఎవరో ఒకరి మాటిని ఎవరో చెప్పినట్లు చేసి దేవాలయం మానేయకూడదు, ప్రార్థన మానేయకూడదు, ఆదివారం మానేయకూడదు. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, చుట్టాలు, బంధువులు, వాళ్ళందరికంటే దేవుడు అధికుడు, మనకు అవసరమైన వాడు దేవుడే. వీళ్ళందరూ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు. దేవుడు నిరంతరం మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. కాబట్టి చిన్న చిన్న పనులకి దేవుడిని పక్కన పెట్టకూడదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఈ సృష్టి క్రమంలో దేవుడు ఏం చేశాడో చూడండి. ఆ వెలుగు కమ్మని చెప్పగానే వెలుగు మంచిదైనట్టు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగును పగలనియు చీకటిని రాత్రనియు పేరు పెట్టును. అస్తమయము ఉదయం కలుగుగా ఒక దినమాయను. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములు ఈ జలములు వేరుపరచమని పలికాను. ఆ దేవుడు ఆ విశాలము చేసి ఆ విశాలం క్రింద భాగాన్ని జలములను విశాలం మీద జలములు వేరుపరచగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలములకు ఆకాశమనియు అస్తమయము ఉదయం కలుగగా రెండవ దినమాయను. ఇప్పుడు ఏమైపోయింది, ఇక ప్రకృతి దేవుడు ఆకాశము కింద ఉన్న జలమును ఒక చోట కూర్చగా ఆరిన నేల కనపడిన కనుక పలుకుగా ఆ ప్రకారమైంది. ఇప్పుడు ఏమవ్వాలి, ఆరిన నేల మీద భూమి, భూమి మీద జలరాశులు, సముద్రాలు, ఆ తర్వాత రకరకాల ప్రకృతిలోని విత్తనాలు, చెట్లు, పక్షి జాతి, పశువు జాతి, ఇవన్నీ వచ్చిన తర్వాత మానవుడు చేశాడు. ముందే మానవుడు చేయలేదు. చూసారా, ఇక్కడ ఒక సైంటిఫిక్గా ఒక పండితుడు చెప్పింది నేను మీతో చెబుతున్నాను. వెలుగు కమ్మని చెప్పగానే వెలుగు వచ్చింది. వెలుగులో ఏముంటుంది, వేడి ఉంటుంది. ఆ వేడి తీవ్రతకి ఏమైంది, ఈ నీరంతా ఆవిరైపోయింది. ఆవిరైపోతే ఏమవుతుంది, మేఘాలవి వర్షిస్తాయి. వర్షించి భూమి మీద పడగానే ఏమైంది, భూమి మీద పడగానే మొలకలు మొలకెత్తింది. ఆ మొలకలు చూసారా, మొట్టమొదట గడ్డి, చెట్లు, ఆ తరువాత పక్షులు, పశువులు. ఎందుకు మొదట ప్రకృతిని చేశాడంటే ప్రకృతిలో నుండే ఆక్సిజన్ వచ్చింది. మరి పశువులు, పక్షులకి ఆక్సిజన్ కావాలి, మానవుడికి ఆక్సిజన్ కావాలి. చూసారా, డైరెక్ట్గా మానవుడు చేయలే దేవుడు. ఆకాశం, భూమి, ప్రకృతి, పరిసరాలు, ఆ ప్రకృతిలో పచ్చని చెట్లు, కూర మొక్కలు, దాని మీద పక్షులు, వాటి తర్వాత దేవుడు తన రూపంలో మానవుడిని చేసి వారి నాసికారంధ్రాల్లో జీవవాయువు ఉదగా నరుడు జీవాత్మాయుడు. అప్పుడు దేవుడు మానవుడిని చేశాడు. ఇక్కడ వర్షం పడి భూమి మీద పడగానే మొలకలు వచ్చేసాయి. మొలకలు రాగానే విత్తనాలు, పక్షులు, పశువులు, ఆయా జాతులు వచ్చేసినాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు సృష్టిని చేసిన క్రమంలో వెలుగు కమ్మని చెప్పగానే సృష్టి మొదలైంది. ఆ వెలుగే యేసు ప్రభు. అప్పటికి ఇంకా సూర్యుడు, చంద్రుడు రాలేదు. మీరు ఎక్కడున్నాడు, సూర్యుడు, చంద్రుడు 14వ వచనానికి రండి. 14వ వచనంలో దేవుడు పగటిని రాత్రిని వేరుపరచగా ఆకాశ విశాలమున జ్యోతులు కలుగును గాక. అప్పుడు ఏమైపోయింది ప్రభునందు ప్రియమైన వాళ్ళగా, ఇక్కడ 2 జ్యోతులు చేశాడు. అవి ఏమిటంటే సూర్యుడు, చంద్రుడు. అంతకుముందే వెలుగుంది, అంతకుముందే వెలుగుంది. యేసు ప్రభు కూడా చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆయనే సృష్టి మొదలకు కారణం. హెబ్రీ పత్రికలో కూడా ఏం చెప్తాడంటే ఆయన ద్వారానే ప్రపంచాలు నిర్మించబడ్డాయి అన్న. యేసుక్రీస్తు ద్వారానే ప్రపంచాలు నిర్మించబడ్డాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ప్రభునందు ప్రియమైన వాళ్ళ వెలుగుతోనే సృష్టి క్రమం మొదలైంది. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేయగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిన తర్వాత వర్షాలు వచ్చాయి. ఏలియా ఉద్దేశం ఏంటి, దేవుడు ఎవరో తెలియాలి, ఆ దేవుడి వల్ల వచ్చే ఆశీర్వాదం జనాలు తెలుసుకోవాలి. కాబట్టి మొట్టమొదట ఆయన ప్రార్థన చేయగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. అప్పుడు జనాలకు నమ్మకం పెరిగింది, ఈయనే దేవుడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి 850 మంది బయలు పూజారులను చంపేశారు, కిషోర్ అని వాళ్ళ దగ్గర, కిషోర్. ఆ తర్వాత ఏలియా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అక్కడే అహంరాజు ఉంటే అంటాడు, నువ్వు రథం వేసుకొని తొందరగా ఇంటికి వెళ్ళు. ఉదయం నుంచి ఉన్నారు కదా, భోజనం చేయలే. మరి ఉదయం నుంచి 3:30కి 3 గంటల దాదాపు ఈ ప్రోగ్రాం అంతా జరుగుతుంది. ఇప్పుడు ఏలియా అస్తమయ సమయం అంటే సాయంత్రం 3 గంటలకి దేవునికి
బలులు అర్పిస్తారు 9, 12, 3 గంటలకి. ఆ ప్రార్థనా సమయంలో ఏలియా ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు అంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారు, మొదట ఆకాశం నుండి అగ్ని దించాడు. 2, ఆ దేవుని వర్షం ఆశీర్వాదంకి అడ్డేమిటి పాపమే, ఆ పాపాన్ని తీసేశాడు. ఆ బయలు ప్రవక్తలందరినీ నెట్టిపడేశాడు. మనం కూడా పాపాన్ని తీసివేయకుండా దేవుని ఆశీర్వాదం రాదు. మనం ఎన్నాళ్ళు ప్రార్థన చేసినా, ఎన్నాళ్ళు బ్రొక్కినా, ఎన్ని కానుకలు ఇచ్చినా ముందు పాపం అడ్డు. యెషయా గ్రంథం 59లో మీ పాపం మీకు దేవునికి అడ్డు. మరి వాళ్ళని వదిలేసి పంపొచ్చుగా, వదిలేసి పంపితే మళ్ళీ అదే పని చేస్తారు, అంతేనా? అరే పోండ్రా వెళ్ళిపోండ్రా అంటే మళ్ళీ వెళ్ళి ఏం చేస్తారు? అదే పని చేస్తారు. కాబట్టి వాళ్ళని మొత్తాన్ని తుడిచిపడేశాడు. అప్పుడు ప్రార్థన చేయగా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఆ తరువాత ప్రార్థన చేయగా ఇప్పుడు ఆయన ప్రార్థనా పద్ధతులు మీకు గుర్తు చేస్తారు. ఎలా ప్రార్థన చేశాడు అంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళ ప్రార్థించే పద్ధతులు చాలా ఉన్నాయి. మనకి ఏనోషు అనే వ్యక్తి పుట్టుకతో ప్రార్థన మొదలైందని మనకు ఆదికాండం 2వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఏనోషు పుట్టుకతోనే సృష్టిలో 2వ అధ్యాయం కాదు, 4వ అధ్యాయంలో 26వ వచనంలో రాయబడి ఉంది. అంటే 4వ పేజీలు. అది కాదు 4వ అధ్యాయం 26వ వచనం. మరియు షేతు నాకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన ప్రారంభం. ప్రార్థన మొదలైంది బైబిల్లో ఇక్కడే. ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం. ప్రార్థన మొదలైంది, కానీ ప్రార్థన పద్ధతులు ఉన్నాయి. కొంతమంది వృద్ధులు ఉంటారు, కొంతమంది గర్భిణీ స్త్రీలు ఉంటారు, కొంతమంది పురుషులు ఉంటారు, కొంతమంది ఆరోగ్యం అనుకూలించిన వారు ఉంటారు. ఇలా రకరకాల వ్యక్తులు ఉంటారు. అయితే ప్రార్థనా పద్ధతులు కొన్ని ఉన్నాయి. మనం ప్రార్థించే అవకాశం ఉండి ప్రార్థించేటప్పుడు ఆ పద్ధతులు పాటించటం మంచిది. ఇక్కడ ఏలియా ఎలా ప్రార్థన చేశాడు అంటే, విస్తారమైన వర్షం వచ్చినట్టుగా ధ్వని పుడుచుందంట. ఏలియా చెవులకి వినపడుతుంది ఆ శబ్దాలు. ఇంకా అక్కడ మేఘాలు లేదు, వర్షాలు రాలేదు. 41వ వచనంలో అంటాడు, ఎలాంటి వర్షం? విస్తారంగా, కొద్ది వర్షం వస్తే ఎండిపోయి నేల తడవదు. నేల తడవకపోతే మరి విస్తారంగా నీళ్లు పడితే కదా నదులు, కాలువలు, చెరువులు నిండి వ్యవసాయానికి, తాగుకి నీరు వచ్చేది. కొద్ది నీళ్ళు ఏం ఉపయోగం? కాబట్టి విస్తారమైన వర్షం పడబోతుంది అని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు చూడండి. 42వ వచనంలో ఏలియా అహబు వెళ్ళిన తర్వాత పర్వతం మీదకి పోయి నేల మీద పడి మోకాళ్ళ మధ్య ఉంచుకొని నేల మీద సాష్టాంగం, నేల మీద తగ్గించుకొని. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని వచ్చింది కదా. మనం ప్రశ్న వేసుకుందాం, మళ్ళీ అలాగే ప్రార్థన చేస్తే వర్షం రాదా? ఇప్పుడు బలిపీఠం దగ్గర ప్రార్థన చేశాడు, ఆకాశం నుండి అగ్ని వచ్చింది. మళ్ళీ అలాగే చేయొచ్చు కదా. మళ్ళీ ఇలా ఎందుకు? మోకాళ్ళ మధ్య ముఖం పెట్టుకున్నట్టు సిగ్గుపట్టు, తన ప్రజలు చేసిన పాపాన్ని సిగ్గుపట్టు. అప్పుడప్పుడు ప్రార్థనా పనులకి ప్రార్థించుకునేటప్పుడు కొంత బాధపడతారు. అయ్యా నీకు వ్యతిరేకంగా చాలా తప్పులు చేసేవాడు. అది మంచి విధానం. అహంభావంతో ప్రార్థన చేయవు. కొంతమంది పాస్టర్ గారు అనకూడదు, కానీ నేను ఒక చోట స్వార్థ కూటానికి వెళ్ళాను. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే అది అహంకారంతో కూడిన ప్రార్థన. పరిశుద్ధాత్ముడా దిగిరా. ఏందా మాట? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడా? అతను ఎక్కడా? మనం ఎక్కడా? దిగిరా. అది కాదు, మనం అర్థించాలి, ప్రార్థించాలి, కానీ ఆజ్ఞాపించలేము దేవుడు. దిగిరా నేను చెప్తున్నాను. ఏం దిగొచ్చేది? వాడిని ఇద్దరు కొట్టుకొని దింపాలి, ఇద్దరు కొట్టుకొని ఎక్కించాలి. ఆ బేది పైన స్టేజ్ మీదకి ఇద్దరు దించాలా, ఇద్దరు పైకి తీసుకెళ్ళాలి. ఆ వ్యక్తి ఆజ్ఞాపిస్తున్నాడు, దిగిరా. అహంకారం. ఇక వాడి ప్రసంగం విని అదే అలవాటు చేసుకుంటే జనమందరూ ఏమని కేకలేయాలి? పరిశుద్ధాత్ముడు అని కేకలు. దేవుణ్ణి అర్థించాలి, ప్రార్థించాలి, బతిమలాడుకోవాలి, కానీ అడిగే హక్కు, కేకలేసే హక్కులు మనకి లేవు. కొంతమందికి సరిగా తెలియక ఎక్కడో ఈ టీవీలోనో ఎవడో చెప్పినవి విని ఆ ప్రార్థనా విధానాలు మర్చిపోతున్నారు. క్షుణ్ణంగా బైబిల్ చదవండి, మళ్ళీ చదవండి. ఏలియా ముఖం ఎక్కడ పెట్టుకున్నాడు? ముందు కింద పడ్డాడు, నేలకి
నేల మీద పడి, ఇది పేజీ నెంబరు 300 పేజీ, అంతేనా? ఎస్, 300 పేజీ. అతడు కొండ మీదకి వెళ్ళి, కర్మేలు కొండ మీద ఎలా ప్రార్థన చేశాడో చూడండి. 43వ వచనం, ప్రభునందు ప్రియమైన వాళ్ళ, నేల మీద పడి, రెండవది ముఖము మోకాళ్ళ మధ్య ఉంచు, నేల మీద పడి. ఏలియా ప్రార్థనా పద్ధతులు అంటే సాష్టాంగపడి నేల మీద. మీకు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు మీకు బాగా గుర్తు, తూర్పు దేశపు జ్ఞానులు వెళ్తారు. మరి క్రిస్మస్ నెల రాబోతుంది, నవంబర్ డిసెంబర్ అంటే మనందరికీ ప్రపంచాన్ని అంతటికీ పండగ కదా. అప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వెళ్ళి ఎలా ఆయన్ని పూజించారో చూడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆయన పశువుల పాకలు, పోనీ ఒక రాజుగారి ఇంట్లో పుట్టాడా? ఓ పెద్ద భవంతిలో పనివారు, అవునా? ఓ పెద్ద బంగారు పుయ్యాల, వెనక ముందు పనివారు, ఓ ఆడంబరం ఏమీ లేదు. పుట్టినోడేమో పేదోడు, మరి మా యేషోపు ఏమో కార్పెంటరీ, అద్దిల్లు. ఆ అద్దిల్లులో వాళ్ళు ఎలా చేశారో చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం, వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించింది. అర్థవంతమైన ఆరాధన అండి. ఆరాధన అర్థవంతంగా ఉండాలి. ఆరాధన అర్థవంతంగా లేకపోతే, నేను మొత్తుకొని చెప్పేది, సండే ఆరాధనలో లేకుండా ప్రార్థన పూర్తి కాదు. చాలామందికి అర్థం కావట్లేదు. వాళ్ళు రావాలని ప్రయత్నం చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆరాధన అర్థవంతమై ఉదయాన్నే లేచి ముందు మన పాటలు పాడిన కీర్తన ఆరాధనే. ఆరాధనలో కీర్తనలో ఒక భాగం. నాకు ఉదయాన్నే లేచి చర్చిలో మీరే బాగా పాడుతున్నారు. కొన్ని సంఘాల్లో పాస్ గారు ఒక్కడే పాడి పాస్ గారికి చెప్పి పాస్ గారి దీవి. అలా కాదు, సంఘమంతా స్తుతించాలి. ఆయన స్తుతికి పాత్రుడు, స్తుతులపై ఆసీనుడు, కనపరచాలి. అప్పుడెప్పుడో పాడుకునేవాళ్ళు గ్రామ్ఫోన్ రికార్డు. నిండు మనసుతో నిన్నే కొలిచేము దేవా, రెండు కనులలో నిన్నే నింపుకొందుమయ్యా, పండు వెన్నెలే మాకు నీ కరుణ కాంతి, నిండు మనసుతో నిన్నే కొలిచేము దేవా. మనకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో భీకరుండవు మా యెహోవా ఆ పాట చూడండి. భీకరుండవు మా యెహోవా పీఠ బెదుట గూడరే, ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గుని. సాష్టాంగపడండి, సాష్టాంగపడండి. మీరు కొన్ని చర్చిలు చూడండి, అసలు కుర్చీలు కూడా ఉండవు. అంటే బల్లలు బెంచీలు వద్దని కాదు. కొంతమంది ఏంటంటే ఆరాధన ప్రార్థనలో వాళ్ళు సుఖంగా సౌఖ్యంగా కూర్చుంటున్నారు, కానీ దేవునికి తగినట్టుగా ఆరాధించటం, ప్రార్థించటం, పూజించటం, మోకరించటం, మొక్కటం, ఇవన్నీ వదిలేస్తున్నాం. ఇవన్నీ పద్ధతులే. కొన్ని మతాల్లో చూడండి వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటున్నారు. నన్ను అడిగితే భక్తుడు దేవుని దగ్గర నిర్లక్ష్యం ఉండకూడదు. యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం 48:10 అంటాడు, యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయకూడదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ముందు సేవకులే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. పాషగారులే ముందు జనాలకు నేర్పాలి. సరే, వృద్ధాప్యం వయసు మీద పడ్డవారు, వృద్ధాప్యులు ఉన్నవారు, అనారోగ్య వాళ్ళని మినహాయిస్తే మిగతా వాళ్ళకి ఏంటండి ఆరాధన ప్రార్థన ఒక్కరోజు అలవాటు కాదండి. కొత్తలో మేము కూడా మోకరించేటప్పుడు కాళ్ళు నొప్పులు వచ్చినాయి, మోకరిస్తే ఇబ్బంది వేసింది, కానీ బాగా హాయిగా ఉంటుంది. మీకు రోమాపత్రిక 10వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు, నా నామములో ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. రెండు క్రియలు, ఒకటి నోటితో, 2 మోకాళ్ళతో. మీరు రోమాపత్రిక 10వ అధ్యాయానికి రండి. 10వ అధ్యాయంలో రాసిందే నేను చదువుతున్నాను. 10వ అధ్యాయం 8వ వచనం చూడండి.
యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపుడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 12వ వచనం చూడండి. ఏమన్నాడు? యూదుడని గ్రీసు దేశస్తుడే భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయి ఉన్నాడు. తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృపచూపు వాడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభునామను బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడే రక్షించబడతాడు. ప్రార్థన చేయని వాడు రక్షించబడ్డండి. ప్రార్థన రానుడు ఏమి రక్షించబడతాడు? చచ్చిపోయిన వాళ్ళందరికీ మంచి పోరాటం అని రాసి పడేస్తున్నాం సమాధుల మీద. చర్చికి రాకపోయినా భక్తుడని సర్టిఫికెట్ ఇచ్చి పడేస్తాం. అది పూర్తిగా తప్పు. కాబట్టి తూర్పు దేశపు జ్ఞానులు సాష్టాంగ, ఇప్పుడు జ్ఞానులు బాలుని పూజించడం ఏంటండి? సహజంగా ఎవరిని పూజ చేస్తారండి? ఎవరు బాలుని ఎవరైనా పూజ చేస్తారు? పిల్లోడిని. ఆ బాలుల్లో భగవంతుడు కనపడ్డాడు మనకి. అది పశువుల పాక కాదు, పరలోక సౌధం అన్నాడు మాసినమణి గారు. ప్రభు జన్మస్థలము పాకాయే గాని పరలోక సౌధమే, బాలుని చూడ జీవితమంతా పావనమాయను. వాళ్ళు ఎన్ని దినాలు ఒంటి ఎక్కి ఇసుక తెన్నుల మీద ప్రయాణం చేశారు. పైగా పగలు కాదు, రాత్రులు. నక్షత్రం ఎప్పుడు కనపడిందండి? రాత్రే కనపడింది. మరి మీరు చూడండి, పాలస్తీనా ప్రాంతంలో ఇసుక ఎడాలు, అప్పుడప్పుడు ఇసుక తుఫాన్లు వస్తే దెబ్బ చచ్చిపోతారు. అయినా జ్ఞానులు ఎక్కడో తెలియదు, ఊరు తెలియదు, వారు ఒంటెల మీద ఎక్కి నక్షత్రాన్ని చూస్తూ ప్రయాణం చేసి ప్రభు దగ్గరకు వచ్చారు. అంటే ప్రభువును కలుసుకున్నంత వరకు వారి పట్టుదల, ఆరాధించేంత వరకు. వాళ్ళేమో జ్ఞానులు, చిన్న చిన్న జ్ఞానులు కాదు. ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు అంటే 2 కారణాలను బట్టి తెలిసింది బైబిల్లో మనకున్న ఆధారాలు. మొట్టమొదట వారు హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదు అంటే రాజుగారు, గవర్నర్లు, రాష్ట్రపతులు, అలా ముఖ్యమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళేటప్పుడు విజిటర్స్ రికార్డ్ అని ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు అవి రాయాలి. రాయకుండా దర్శనాలు ఉండవు. మీరే ఊరు, ఎందుకు వచ్చారని అడుగుతారు. అయిన తర్వాత కానీ లోపల పంపిస్తారు. అక్కడ ఆ తూర్పు దేశపు జ్ఞానుల పేర్లు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో రాశారు. రెండవది ఏమిటంటే వాళ్ళు ఒక సత్రంలోకి వెళ్ళారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు సత్రంలో స్టే చేయాలంటే అక్కడ కూడా వాళ్ళ వివరాలు ఇవ్వాలి. మరి బయట దేశస్తులు గూఢచారులు ఉంటారు, దొంగలు ఉంటారు, పక్క దేశస్తులు ఉంటారు, తెలియబడిన వ్యక్తులు ఉంటారు, ఉగ్రవాదులు ఉంటారు. అందువల్ల అక్కడ కూడా వారి వివరాలు రాశారు. ఆ వివరాల్లో తేలింది ఏంటంటే ఆ ముగ్గురు 3 తూర్పు దేశపు, అంటే యెరూషలేముకు తూర్పుగా ఉన్న వాటిలో ఒకటి ఈజిప్ట్, 2 చైనా, 3 ఇండియా. ఆ ముగ్గురు తీసుకొచ్చిన విలువైన కానుకలను బట్టి, బహుమానాలను బట్టి వారిని నిర్ధారించారు. వాటిలో ఒకటి బంగారం. చైనాకు ప్రసిద్ధి, ఆ రోజుల్లో చైనా ప్రసిద్ధి బంగారం. రెండవది భారతదేశంలో బోళం ఎక్కువ వాడతారు. మీకు బాగా గుర్తుందా? బోళం ఎక్కువగా వాడతారు. బోళం కాదు, సారీ, అదేంటి, సాంబ్రాణి. ఈ దేశంలో సాంబ్రాణి ఎక్కువ వాడతారు, బోళం కాదు, సాంబ్రాణి. భారతదేశంలో హిందూ సోదరులు ఎక్కువగా సాంబ్రాణి వాడతారు. బోళం చచ్చిపోయేటప్పుడు వాడతారు. అది మీకు బాగా ప్రపంచ చరిత్రలో సమాధి మీద పెద్ద కొండలు కట్టింది ఈజిప్ట్లో మమ్మీలు అని ఉంటాయి. మీరు చూస్తే యెరూషలేము వెళ్ళి యాత్రకి వెళ్ళి పెద్దవి ఉంటాయి కొండల్లా. దాంట్లో ఒక రాజుగారి పిల్లలు సమాధులు ఉంటాయి. పెద్ద సమాధి. క్రీస్తుకు పూర్వం ఉన్న సమాధులు ఉన్నాయి, శవాలు ఉన్నాయి. అవి కుళ్ళిపోకుండా రకరకాల రసాయనాలు పూసి మమ్మీలు కొండంత ఉంటాయి, అవి కడతారు. కాబట్టి చనిపోయిన వారిని ప్రిజర్వ్ చేసే టెక్నాలజీ ఎక్కడుందంటే ఈజిప్ట్లో ఉంది. మీకు మంచి గుర్తు చెప్తాను. మరి ఐగుప్తులో ఉన్నప్పుడు యాకోబు చనిపోతే అతని దేహాన్నంతా రసాయనాలు పూసి 40 రోజులు ప్రయాణం చేసి సమాధి చేసి వస్తారు, శవం చెడిపోకుండా. ఈ శవాలను ప్రిజర్వ్ చేసేవి అప్పట్లోనే ఉన్నాయి. కాబట్టి 3 వాళ్ళు తీసుకొచ్చింది. ఒకటి బంగారం, చైనీ, సాంబ్రాణి, ఇండియన్, బోళం, ఈజిప్ట్. 3 దేశాల ప్రతినిధులు, జ్ఞానులు వెళ్ళి యేసుప్రభుని పూజించారు సాష్టాంగపడి. అంటే అర్థవంతమైన ఆరాధన అని అడిగితే సాష్టాంగపడి ప్రార్థన చేయొచ్చు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాం, సాష్టాంగ ప్రార్థన చేయొచ్చు. 2 నిలబడి ప్రార్థన చేయొచ్చు.
నుంచొని ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన దేవుడికి నచ్చాలి, ప్రవర్తన దేవుడికి నచ్చాలి. నచ్చినప్పుడే దేవుని ఉంటుంది. ఆ 850 మంది చేసిన ప్రార్థన నచ్చల. ఏలియా ప్రార్థన ముందు ఏలియా క్యారెక్టర్ నచ్చింది దేవుడికి. ఎందుకంటే ఏలియా గనుడైన ప్రవక్త, ముసలోడైనా దేవుడు ఏం చెప్తే అది చెప్పాడు. ఏలియా ఇంటికి వెళ్ళి చెప్పమంటే మనమైతే భయపడతాం. మనకంటే గొప్ప వాళ్ళకి ధనవంతులు, రాజు, పైగా అప్పటికి ఆవిడ చాలామందిని చంపింది. ఏలియా డైరెక్ట్ ఇంటికి వెళ్తాడు, ఇంట్లోకి వెళ్ళి చెయ్యిలా చూపించి మాట్లాడతాడు. ఏయ్ అహబు, వర్షం పడుతుంది చూడంటాడు. ఏలియా వస్తున్నాడంటే అహబుకు భయం అంటే. సేవకుడు అంటే రెస్పెక్ట్ ఉండాలి. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి కాకులు అన్నది ఎత్తాయంటే, నేను ఇంత ప్రవక్తన అయ్యి ఉంటే నాకు ఇక్కడ పెడతారా అల్లా. అప్పుడప్పుడు సేవకులు మేమేంటి, మా స్టేటస్ ఏంటంట. ఏమి లేదు, స్టేటస్ లేదు, గేటస్ లేదు. యేసు ప్రభువే శిష్యుల పాదాలు గడిగాడు. మనల్ని మనం హెచ్చించుకోకూడదు. లేనిపోయి మేము ఎక్కువ అనే ఫీలింగ్ కాదు. మనం సంఘంలో అందరితో కలిసి ఉండాలి. కోటీశ్వరుడితో కలిసి ఉండాలి, కూటికి లేనివాడితో కలిసి ఉండాలి, భోజనం తీసుకెళ్ళి రోడ్డు పక్కడితో కలిసి ఉండాలి. అవునా? అది యేసు ప్రభు నేర్పింది. చాలాసార్లు కొంతమంది ఏంటంటే జనం పాస్టర్ గారితో కలిసి భోంచేయరు, పాస్టర్ గారితో కలిసి ఉండవు. ఉన్నా కింద దశభాగాలు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళతోనో గొప్ప వాళ్ళతో ఉంటారు. అలా పరలోకం వెళ్ళరు, వాళ్ళ సేవ వర్ధిల్లు. ఇచ్చారు లేకపోతే లేదు, అదేం ముఖ్యమైనది కాదు. సేవకులు మేము గుంటూరు వెస్ట్ ప్యారిస్లో పనిచేస్తే కొండ వెంకటప్ప కాలనీ, లక్ష్మీనారాయణపురం, తర్వాత మాన్యం, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో పాస్టర్ గారు వెళ్ళరు. ఏందని ఒకసారి అడ్రస్ సమాధిగా పెళ్లి చేస్తే ఒక ఆయన అన్నాడు, సార్ ఇక్కడ రిక్షా పొల్లర్లు, పల్లెల్లో, పట్టణాల్లో ఏదో ఈ చిన్న చిన్న పత్తి కంపెనీల్లోనూ చిన్న ఉద్యోగాలు అంటే షాపుల్లోనూ సెక్యూరిటీ గార్డులలోనూ పనిచేస్తారు. మా పూరీలలోకి రేకుల్లోకి ఎవడు రాడండి. అసలు అక్కడే ప్రేమ ఉంటుంది. నేను చెబుతున్నాను, పల్లెల్లో ప్రేమించినంతగా పాస్టర్ గారిని పట్టణాల్లో ప్రేమించి, ఓపెన్గా చెబుతున్నా కదా, పల్లెల్లో ప్రేమించినంతగా పట్టణాల్లో ప్రేమించారు. పట్టణాల్లో కూడా ప్రేమిస్తారు కానీ పల్లెల్లో ప్రేమ లేదు. 2, పట్టణాల్లో వచ్చిన సమస్య ఏంటంటే డబ్బులు బాగా ఇచ్చేవాళ్ళు ఎవరో పల్లెల్లో సంఘంలో 10 మంది ఉంటారు. వాళ్ళే చూసుకుంటే మిగతా సంఘం వాళ్ళకి అవకాశాలు ఇవ్వకూడదు. కొన్నిసార్లు సంఘాల్లో కొంతమంది ప్రార్థనలు, కొంతమంది బైబిల్ చదువుతారు, కొంతమంది ప్రసంగాలు. మరి వెనక పెంచి వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఇవ్వాలి? వాళ్ళు కూడా భక్తులే. యేసు ప్రభు కుష్ఠరోగి అంటే వెనకోడు, అంతేగా. మత్తయి సువార్త 8వ అధ్యాయం వాడి దగ్గరికి వెళ్ళాడు, స్వస్థపరిచాడు. సమరయ స్త్రీ వ్యభిచారి, ఆవిడ కోసం వెళ్ళాడు. మరి ప్రభు ఎలా చేస్తే మనం ఎలా ఉండాలి? కొన్నిసార్లు మీరు ఇప్పుడు మరి శుతిమించిపోయింది. అంటే నేను ఇలా విమర్శించానని కాదు. పాస్టర్ గారు వెనక ముందు బౌన్సర్లు, వాళ్ళు ఇంత కండలు తిరిగి సూట్లు వేసుకొని వెనక ముందు నడుపుతూ ఉంటే మధ్యలో మనమే రాజకీయ నాయకులు ఏమంటే వేదాలు అంటే మారిపోయి చాలా. కొంతమంది పాస్టర్ గారిని కలవాలంటే అసలు కుదరదు. అబ్బాయి అసలు వాళ్ళని కొలవాలన్నా, వాడిని ప్రార్థన పిలవాలన్నా అప్పుడప్పుడు వాళ్ళ పిఏలు చెబుతారు. మా అయ్యగారు రావాలంటే ముందు ఆయనతో మాట్లాడుతుంటారు, ఈ అయ్యగారితో మాట్లాడాలి, 20 మంది జనం ఉండాలి, 2000 మంది 10,000 మంది ఉండాలి. అయ్యగారు వచ్చేటప్పుడు కారు పెట్టాలి, తర్వాత ఫ్లైట్కి వస్తాడు, లేకపోతే ఏసీ ఫస్ట్ క్లాస్లో వస్తాడు, ప్రత్యేక హోటల్ కావాలా, ప్రత్యేక కారు కావాలా. యేసు ప్రభు వీటిలో ఏదీ పాటించలేదు. ఆయన కావాలంటే ఏదైనా చేసుకోగలరు. ఆయన పశువుల పాకలో ఉంటే ఆయన సాష్టాంగపడి సేవకులు సింపుల్గా ఉండాలి. సేవకులు అందరికీ అందుబాటులో ఉండాలి. డబ్బులు ఇచ్చేవాడితో మాట్లాడాలి, డబ్బులు ఇవ్వడితో మాట్లాడాలి, దెబ్బలాడేవాడితో కూడా మాట్లాడాలి. సేవా జీవితం. ఏలియా చూసారా? కెరీతు వాగు ఎక్కడ? వాస్తవంగా ఏలియా సంపన్నుడు అంట. మరి సారేపతి వెధవరాలు పెట్టి అన్నాం. వెధవరాలు పేద ఆవిడ ఏం పెట్టిందండి? అది కూడా తిని అక్కడే ఉన్నాడు. మరి యేసు ప్రభువుకి ఆతిథ్యం ఇచ్చినటువంటి మరియా, మార్త, లాజరు, అది స్లమ్ ఏరియా అంట. యెరూషలేముకి ఆ ప్రక్కనే ఉంటుంది స్లమ్ ఏరియా. వాళ్ళే ఆయనకి భోజనం పెట్టి. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే భక్తులు భగవంతుని పని మీద చూపే శ్రద్ధ. పేదలు ఎప్పుడు ఇలా అనుకోకూడదు, మాకు దేవుడు ఉండలేండి, దేవుడు కూడా డబ్బులు ఉన్న వాళ్ళకే ఉంటాడు అనవద్దు. అదంతా ఉట్టి మాట. ఏలియా ప్రార్థన సాష్టాంగపడి, తూర్పు దేశపు జ్ఞానుల ఆరాధన సాష్టాంగపడి అర్థవంతంగా శ్రద్ధగా చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. తలలో ఉంచి ప్రార్థన చేసుకుంటాం.
పరిశుద్ధుడు వైపు ప్రేమపూర్వకుడు ఐదవ తండ్రిలో నూతన సోమవారం శరీరంలో గడిచిన సోమవారం నుండి సోమవారం ప్రాంతం నా ప్రయాణ పనులు నా అవసరాలు నాకు సజీవులైన సూర్యోదయం కంటే ముందే ప్రార్థించుకునే అవకాశం మరి వాళ్ళ పునాదులు ప్రార్థించుకున్నారు డ్యూటీకి లేవు పనులకి లేవు జీవన పత్రిక బిడ్డలు పెట్టుకోలేదు ఈ జూమ్లో ఈ ఫేస్బుక్లో బిడ్డలు కూడా మీరు దర్శించారు రాబట్ట పట్టణంలోని అనేక మతాలు దీవించి రైతులు శ్రామికులు చేతులు కులంలో వ్యాపారస్తులు ఉద్యోగులు ముఖ్యంగా తుఫాన్ ప్రభావం మరి భారత రాష్ట్రంలో చాలా నష్టపోయారు సాధ్యమైతే దాన్ని తీసివేసి బిడ్డలకు దెబ్బతలిచి ఇప్పటికే రాష్ట్రం ఎక్కువ కనపడిపోతుంది ఆయన తెలంగాణ విడిపోయిన తర్వాత రాష్ట్రం బాగా కనపడిపోయి ముదురు వెళ్ళడం ఈ తుఫాన్లో వాతావరణం రైతులు కూలి నిపుదాలు పడిన మాటలు రోజు పనిచేసుకునేవారు మరి షాపులు కొనుక్కునేవారు షాపులు రైల్వే స్టేషన్లో కొనుక్కునేవారు దుప్పటి కూడా లేనివారు ఆయన ఎందరో ఇబ్బంది మీరు సహాయం దయచేసి అలాగే ప్రమాదాలు కర్నూలు దగ్గర మరి బస్సులు చాలా మంది చెప్పారు ఆ కుటుంబాలు మరి అక్కడ ప్రయాణాలు ప్రమాదాలు స్థానిక కలెక్టర్ గారు రిలీజ్ ఎస్పీ గారు పోలీసులు స్థానిక ఎంపీ కొరకు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ రాష్ట్ర గారు అలాగే మాకు ధైర్యం కాకుండా పనిచేయడం రావడం ఆర్థిక విషయం మా పక్కన కృష్ణులు సహాయం చేసేవారు దాన్ని శ్వాసం చేసేవారు ప్రేమను తీసుకెళ్ళించేటువంటి వారిని దర్శించడం జీవించి అలాగే క్రైస్తవులోని అన్ని కులాలు సంతోషం సంతృప్తి సమాధానం నెమ్మది దంచి పక్కన నర్సింగ్ విద్యార్థులు మంచి ఆరోగ్యం వాళ్ళు చక్కగా చదివి ప్రేరేపించడం ఆలయం చూసిన ప్రమాణం దర్శించి ఈ ఆలయాన్ని ప్రేమించి అన్ని కులాల మతాలను జీవించి ఆ సంపదలు వారు సందేశం పెట్టు ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రతి అలాగే తండ్రి దేశ విదేశాలను బిడ్డలు రాష్ట్రాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు ఉద్యోగ ప్రయత్నాలు సాధించి విమాన విషయాలు గర్భం కొంతమంది జిల్లాల సంవత్సరాన్ని వీక్షిస్తున్నాను బిడ్డలు సమయాన్ని బిడ్డలు ఆయన నూతన పదవులు ఆకర్షించి యోగాన్ని బిడ్డలు తెచ్చి అయినా మాత్రమే ఆర్థికంగా ఇష్టపడిన చిన్న జాబు చిన్న చిన్న కూలి పనులు అప్పులు బాధపడుతున్నారు కుటుంబ కాలం సొంత ఇల్లు లేకపోతే బిడ్డలు పుస్తకాలు ఫీజులు ఆసుపత్రులు ఎన్నో ఆయన భర్త లేని వారు భార్య లేని వారు మాట జీవితంలో ఇబ్బందులు వాళ్ళు ధైర్యపరచడం అలాగే తండ్రి వ్యవస్థలో బిడ్డలు కొద్దిగా నేను వ్యాయామం లైబ్రరీలో విషయంలో బిడ్డల సమస్య కంటి సమస్య పట్టి సమస్య ధైర్యాలు ఆస్తులు జీవితం సరైన ఆయన ఇప్పుడు ఎక్కువ మందులు అయిపోయారు ఆయన క్యాన్సర్ ఇవన్నీ తప్పించుతుంది ఈరోజు మరణం తప్పించు ఆయన మీకు వందనాలు సోదరు యోగ మాస్టర్ ఆయన మీ సన్నిధిలో ఉన్నారు మరి నిన్నంతా బాగా గుర్తించారు ఈ దాసుని కుటుంబం సోదరి మరణించారు అలాగే తండ్రి ఉదాహరణ వాడుతున్నాను బిడ్డలు సాధ్యం ఉండాల్సి పెద్దలు నాకు ఆశలు కావాల్సిన బిడ్డలు చిరుకు నాకు శాన్ని బిడ్డలించి ఆ కొత్త కూడా తీర్చారు ఈ అవసరాలు ఆయన భారత దేవాలయ సన్నిధిలో దేవుని దేవాలయ అప్పు జీవితం గొప్పగానే సాగుతుంది బిడ్డలకి తండ్రి పోవచ్చు బిడ్డలు తీసుకుంటాము ఆర్థిక విషయం ఆర్థిక బిడ్డలు చదువు ఆరోగ్యాలు సోదరికి నజరి శోభాచరు వారు ఆయన బిడ్డలు చదువు ఆయన ఆరోగ్యం అభివృద్ధి చైతన్య బిడ్డలు దేవుడిని గౌరవించిన ఉద్యోగం వివాహాలు దైవాన్ని గొలిపేయాలి అసలు దేవుని మతాలు బిడ్డలు ఆర్థిక ఆరోగ్య ఉద్యోగ విషయాలు సోదరులు ఆయన సుఖంగా సోదరులు ఆయన సుఖ బిడ్డలు చాలా క్షేమాన్ని తెచ్చి ఆయన నాయగారు వాళ్ళు నాయగారి సభ్యులు సోదరు బిడ్డలు బిడ్డలు వేదిక ప్రసాద సభ్యులు నాలుగు బిడ్డలు అనగా దర్శనం పదకోశం గారి సభ్యులు అవి రాజకుమారి గారు సునీత పప్పు
సుదీర్ఘ కుటుంబం కొరకు ప్రార్థన మనసు మనకు ధైర్యాన్ని దేవుని రాష్ట్ర కుమార్తె అచ్చిగా కుమార్తె కుమార్తె జీవితం మంచి భవిష్యత్తు ఆయన దాసు క్షేమం ఆయన దేవుని చాలా మరియు ఆయన చిత్తూరులో ఉన్నారు పెద్దలు కుమార్తె హృదయ అలాగే వేస్తే చంద్రంలో పెట్టుకోవచ్చు నాకు దేవుడు చిన్న ఆశీర్వదించడం ఆయన దాసుడు అందరితో మాట్లాడుతూ ఏమన్నా తీసుకోవడానికి బిడ్డ నుంచి సంతోషించు శక్తి దయచేసి సుఖంగా సుజాత జాన్సన్ కుటుంబానికి తల్లి తండ్రి దేవుడు
ఒక నిర్మాణం కలిసి ప్రేమ పరిశుద్ధంగా దయగలుగుతుంది. ఇదిగో తండ్రి మరి విశ్వాసం ట్రాన్స్ఫర్ అయిపోయి మనందరికీ మంచి సహకరించారు. మనం దీనిగా సహాయం ఆర్థిక విషయం, ఆరోగ్య విషయం మంచిగా చదివి అలాగే పాఠ విషయంలో విజయవంతమైన కుమార్తె సౌమ్య మంచి విజయవంతమైన కుమారుడు వాళ్ళ అనుసారం దేవాలయం జీవితంలో కంచె పంపడానికి చదువు ఆశలు సీజన్లు మరి వాళ్ళ జీవితంలో పెద్ద బాధ్యత బ్లెస్సింగ్ కుమారుడు మంచి భవిష్యత్తు మీరే తండ్రిగా కలిగిన సురేష్ అలాగే తండ్రి చిన్న వాళ్ళు చేసుకుని శ్రీ బాజీ సత్యమైన సజ్జీవి విజయం అలాగే మళ్ళీ బిడ్డలు చూసుకోవాలి సునీత మళ్ళీ బిడ్డలు చూసుకోవాలి వాణి బిడ్డలు కుమారుడు గురి ప్రస్తుతం మాట్లాడుతున్నాను బిడ్డలు వేసి బ్లెస్సింగ్ గురి మన భవిష్యత్తులో పూర్తిగా 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 ఈ ద్వారా నేను ప్రదేశం జూనియర్ చిన్న మానసిక నేను సునీల్ గవర్నమెంట్ పదో తరగతి నుంచి మాట్లాడుతూ మంచి మాట్లాడతారు తండ్రి వాళ్ళు తల్లి చాలా బాగుంటుంది. ఇలాంటి వ్యక్తులు మీరు ప్రేమ ప్రార్థించాలి తూర్పు ఎవరు ఎవరు లేరు సర్వం చేయగలిగిన దేవుడు దిగు లేని దళితులు ప్రాంతం ఎలా అలాగే జోగి జేమ్స్ ఆయన దాసులు ప్రాంతం రాజకుమార్ గారు ఆరోగ్య రాజకుమార్ మాట్లాడారు. అలాగే రాష్ట్రంలో జనరల్ అలాగే తల్లి ప్రతిపక్ష ప్రదర్శన దేవాలయం జానశ్రీ గారి కుటుంబంలో భావించి మనం సేవ బిడ్డలు కుమారుడు అలాగే బిడ్డలు ప్రేమ మాతో పాటు ఈ ప్రాంతంలో సాధించిన రీసీ గారు మరియు పురాణస్ గారు డైమెన్షన్ క్యాథలిక్ చర్చెస్ ఇండియన్ వాళ్ళందరూ మంచి పరిచయం కమలబాయి గారు మన గుడి ఈశ్వరాలు చిన్నపురం మరి ఆయన జయ జ్యోతి బిడ్డలు తన ఆర్థిక విషయంలో అలాగే చిన్న సునీత అలాగే
ఆయన పెద్ద ప్రమాదంలో కాపాడు సుజాత తెలిపారు. మరి సోదరుడు నలుగురు సింహాన్ని మంచి రోజు ప్రారంభిస్తాం. అలాగే అన్ని విషయాలు ట్రాన్స్ఫర్ సోదరుడు గీత ప్రశాంత్ అలాగే సార్ రాజేంద్ర ప్రసాద్ జీవన కుమార్ చంద్రబాబు రాబడితే చాలా బాగా చదివేదిగా సాధించి నిపుల సమాధానం ఆరోగ్య సామ్రాజ్యం కొరకు అక్కడ మీరు దర్శించాలని వారి కొరకు నేను వేడుకుంటున్నాను. యెరూషలేము యూదయ సమరయ ముదిగంతానం పరిచయం మీరు నామం తీసుకోండి. ఆయన వందనాలు. నైజీరియాలో మరి క్రైస్తవ దేవాలయాలపై దాడులు, ఎంతోమంది విశ్వాసం చంపారు. తాలిబాన్ చెరలో సేవకులు ఉన్నారు. ఇంకా సువార్త అనేక ప్రాంతాలకు వెళ్ళాలి. ప్రతి కుటుంబ బిడ్డలు ఇవ్వాలి. వారు ప్రార్థన చేయాలి, ఉప్పులు విప్పాలి. ఆయన ఎన్నో చోట్ల సేవకులు హింసపడుతున్నారు. మరి భారతదేశంలో ఆయన తోమ జింబాబు ఫాదర్ అయ్యి ఉదింపి ఎందరెందరో సేవకులు గ్రాహం స్టేజ్తో పాటు వారి కుటుంబాన్ని దర్శించి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్, అలాగే ఆయన మణిపూర్ ఈ బిడ్డలకు అండగా ఉండండి. బలమైన సేవకు శక్తిని, ఓర్పు, సహనం, వారి ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు వారి గురించి మేము ఎప్పుడు ప్రార్థన చేయాలి. తోమాను బంధుగా ఉన్నత ఉద్దేశం నెరవేరాలంటే భారత క్రైస్తవులు ఆయన శాఖా భేదాలు విడిచి అందరూ ప్రార్థన చేయాలి. కోత విస్తారం ఆంధ్ర సమాజంలో సంఘం ఏర్పడి 184 సంవత్సరాలు ఫాదర్ అయ్యే మిషనరీలు బట్టి వందన. అటు వెస్ట్ గుంటూరు, ఈస్ట్ గుంటూరు సెంటర్, గుంటూరు వెస్ట్ గోదావరి, ఈస్ట్ విశాఖ సెంటర్ బట్టి వందన. మరి ఏల్సీకి ఆయన కోర్టు ద్వారా వచ్చిన అధికారం కురియన్ జోసెఫ్ కురియన్ చేస్తున్నట్టుగా మిగతా టీం అంతటికి మంచి ఆరోగ్యం, క్షేమం ఇచ్చి మంచి సంస్కారం ఇచ్చి రానున్న కాలానికి చక్కని పరిపాలన, శ్రద్ధ కలిగిన సేవ, నమ్మకం, హృదయపూర్వక దేవుడికి లోబడి ఉండటం, సంఘాస్తులు, ఆయన ఇన్స్టిట్యూషన్స్ అన్ని కాపాడబడడానికి ప్రయత్నించింది. ఆయన యువతండ్రి వేగేశ్వరంలో మరి ఆనందం పాష్ గారు 24 సంవత్సరాలకి యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ పాష్ గారి కొరకు ఈ సంఘం చాలామంది ఆర్థిక వనరులు ఇస్తున్నారు. అంతకుముందు కూడా ఆయన డిసెంబర్ 18వ తారీఖు విడో పాష్ గారు ప్రేయర్ పెట్టి ₹1,00,000 ఇచ్చారు. ఇంకా అంతకుముందు బెంజమిన్కి సహాయం చేశారు. కోయరపాలెంలో ఉన్న పాష్ గారి ఫ్యామిలీకి సహాయం చేశారు. అందరిని బట్టి వారికి ప్రత్యేక కాలంలో ఇచ్చింది. ప్రేమగల తండ్రి అనారోగ్యంలో ఉన్న ఉద్దేశపాల కోట్ల జాన్ హారీ సత్యమణి ఆయన చీరాల బెంజమిన్ కొరకు, శాంతారాం పాష్ గారు ఆరోగ్యం కొరకు, జాకబ్ పాష్ గారు ఆరోగ్యం కొరకు, ప్రసాద్ పాష్ గారు, దండపల్లి ప్రసాద్ గారి భార్య బిడ్డల కొరకు, పురుషోత్తం పాష్ గారి కొరకు భార్య బిడ్డల కొరకు, పీటర్ పాష్ గారి బిడ్డలు పరిచర్య పాష్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఆయన ప్రేమచంద్ర గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. తాడికొండ కాపుల గురించి, జాగ్రత్త గురించి కూడా ప్రార్థన చేస్తాం. సుధాకర్ మాకు తెలియకుండా ఎవరైనా ఆసుపత్రులు ఉన్న, ఆర్థిక ఇబ్బందులు ఉన్న, ఆరోగ్య సమస్యలు ఉన్న, ప్యారిష్ లేకుండా ఇబ్బంది పడుతున్న వారిని దర్శించి 48 లైన్లో ఉన్నటువంటి రవి దీర్ఘాయు కొరకు, జ్యోతి బిడ్డల కొరకు, రామచంద్రరావు లతా బిడ్డల కొరకు, భాస్కర్ లారీ బిడ్డల కొరకు, అశోక్ కొరకు, ఆయన హరి కొరకు, శాలేం కొరకు, ఇందిరమ్మ కొరకు, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రామరేందర్ గారికి కట్టిపూడి పరిచయం, ఆరోగ్యం, జార్జి గారు, బిందు కోడసల బిడ్డలు సర్వీస్ని జ్ఞాపకం చేసుకున్నాం. దయగల మా తండ్రి ఇందిరా గారి ఆరోగ్యం కొరకు, బరుగు ఇందిరా, ప్రభాకర్ గారు, రేఖ డెలివరీ టైం కొరకు, అలాగే తండ్రి లావణ్య వివాహం కొరకు, మౌనిక చదువు కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ నాన్న సుజాత, డాక్టర్ రవితేజ జ్ఞాపకం చేసుకున్నాం. డాక్టర్ వసంత్ కొరకు ఆయన 8 దినాల పథకాకారంలో చక్కగా మరి పెద్దల ఆదివారం జరిగింది. పురుషుల ఆదివారం ఆరాధన చేస్తారు. మరి దాన్ని బట్టి వందనాలు. చక్కగా పురుషులందరూ తెల్లటి డ్రెస్ ధరించి చక్కగా ఆరాధన చేసిన వారందరినీ వారి సంఘ కాపులను దీవించి పెద్దలు, ముఖ్యంగా విక్రమోస్ యొక్క సతీమణి ఆరోగ్యం కొరకు, భాషణ గారి కొరకు ప్రార్థన చేసిన పొదుగులు జోసెఫ్ భార్య బిడ్డల కొరకు, బిడ్డల చదువులు భవిష్యత్తు కొరకు, పొదుగులు కమలయ్య కుటుంబం కొరకు, అలాగే తండ్రి మీ దాసరాలు అభిరేపు కొరకు, మండేస్తే రాని
బిడ్డల కొరకు, కొండ అన్నపూర్ణమ్మ వారి బిడ్డల కుటుంబం కొరకు, హేమంత్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సుమలత మరియు నాయన సరిత కుటుంబం కొరకు, నాయన దాసుడు నాయన పిల్లి కనకరాజు రాకపోకటి బిడ్డల ఉద్యోగాలు సత్యమని, పెరికల కిరణ్ కూడా మంచి ఆరోగ్య ఆయుష్కాలం ఇచ్చి ఆదినారాయణ ఆటో పేషెంట్ ఆయన జ్ఞాపకం చూసుకోండి. అలాగే మధ్య నాయసం మరి పొన్నూరు మన ఆఫీస్లో పనిచేస్తున్నారు. తన కుమార్తె ఆమె కూడా ఆటో పేషెంట్ ఆయన పెద్ద కుమార్తె భార్య బిడ్డలు దీవించి, ప్రేమల మా తండ్రి పరిశుద్ధ సుబ్బరాజు భార్య బిడ్డలు ఆయన దివ్య వివాహం మాణిక్యరావు ఉద్యోగ బాధ్యత భార్య బిడ్డలు, అలాగే జోగి ప్రకాష్ భుజంగరావు గారు వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మొపత్తి శ్యామ్ కొరకు వారి తల్లి గారు కాళీనాటి కేశరత్న గారి ఆరోగ్యం, అలాగే మంచిగా జయరావు గారు దయ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన దాసు రామ్ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం. నేను వందనాలు స్తోత్రాలు. సుమని గారు మాణిక్యరావు కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృష్ణవర్ గారు కుమార్ బిడ్డలు మరో కుమార్కి బిడ్డలు దయచేయాలని ఆయన దాసు జూపల్లి జార్జ్ గారు, సుహాసిని గారు, అలాగే కంచెల విజయగిరి బాబు ఆలిస్ గారు, జీవిత విన్స్ మమత కుటుంబం కొరకు రాజశేఖర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగా పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ దాసుడు డాక్టర్ ఉమ్మడి ఆనంద్ ప్రకాష్ డాక్టర్ గారు సత్యం బిడ్డలు కూడా ప్రార్థించమని అడిగారు. వారిని జ్ఞాపకం చేస్తున్నాం. అంటున్నాను నీ దాసుడు ఆయన దేవపల్లి కిరణ్ శ్రవంతి జోఫై మరియు గర్భఫలాన్ని కూడా మీరు వారికి దయచేయాలని ప్రార్థిస్తున్నాం. ప్రేమగల మా తండ్రి నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు. నీ దాసుడు ఆయన లేకుంటారు కృపారావు గారు, రవి ప్రయాణ ఆర్టీసీ డ్రైవర్ గారు, సుబ్బారావు స్టాండ్ గారి బిడ్డలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ప్రేమగల తండ్రి పరిశుద్ధుగా నువ్వు అన్ని వేళ నెమ్మదిగా దేవుడు అయి ఉన్నాం, నెమ్మదినిచ్చే దేవుడు అయి ఉన్నాం. ఆయన ఇదిగో తండ్రి ప్రార్థన అవసరంతో ఉన్న బిడ్డలు ఎక్కడున్నా వారికి మీరు అండగా ఉండండి, ఆశ్రయంగా ఉండండి, కొండగా ఉండండి. ప్రతి కన్నీరు తుడవండి, ప్రతి పేదరికాన్ని దూరపరచండి. మా చెల్లెలు మరి అన్నల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలా వారికి వందనాలు స్తోత్రాలు. బజ్జి మా కుటుంబం వారి తల్లి గారు ప్రేమ బాయి మారు, అలాగే ఈరామ్స్ గారు చిట్టి గారి కొరకు, గురి చంద్రశేఖర్ శానం ప్రభాకర్ వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృపం ఆరోగ్యం, దానం ఆరోగ్యం కొరకు, ఆశం గారి ఆరోగ్యం కొరకు, రతనాథ్ గారి పాపం కొరకు, కిరుగు సిరుముల ప్రార్థన జీవితం దైవభై మరి వారున్న స్థలంలో నీ సన్నిధి వారితో చదువు వారి చదువు ఆర్థిక విషయాలు కెరువు సిరుములకి ప్రార్థించిన వారు సహాయం చేసిన వారి కుటుంబాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. లాభలత వారినాథు బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్న కుటుంబానికి మీరు జ్ఞాపకం పెట్టుకోమని వేడుకుంటున్నాను ఆయన. మరి ఉదయకాలం ఆలయం లోపల వెలుపల నిరీక్షణ బిడ్డలు దాటిపోవడం, ముఖ్యంగా వర్షం తుఫాన్ ఇది రాష్ట్రానికి ఎంతో భయం తెచ్చిపెడుతుంది. ఆ భయం తీసివేయాలి. రాష్ట్రం నెమ్మదిగా ఉండాలి, రాష్ట్రం తక్కువగా ఉండాలి. అది పోతే ఇంకా సంతోషం. ఆయన ఈ దిన దీవులు మాకు దయచేయండి. మరి నిన్న దినాన పాస్టర్ల అప్రిషియేషన్ డేగా మరి ఫాదర్ అయ్యే రోజుల సంఘంలో పెద్దలు, స్త్రీ సమాజం, యవనస్తులు, సండే స్కూల్ పిల్లలు ఎంతో ప్రేమతో మమ్మల్ని సన్మానించి గౌరవించారు. దానికి బాధ్యత తీసుకున్న వాళ్ళు, సహాయం చేసిన వారు, తోడ్పడ్డ బిడ్డలందరూ దీవించారు. నా సేవకులని గిన్నెలు చల్లినిచ్చిన వారి ఫలం పోగొట్టుకున్నారు. వారందరికీ ప్రత్యుపకారం దయచేయండి, ప్రతివేలను దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె పరలోకమందున్నాము మా తండ్రి. ఆమె పరిశుద్ధ వాళ్ళ బాధ చేసిన వారిని మేము క్షమించుకుంటాము. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైన మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనకు ఆయన ప్రేమించు వారికి పరమ దేవుడవని తలసి కరములెత్తి జంటగా మోచి శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన రేపుమయా ప్రార్థన వినే పావనుడా ప్రార్థన మాకు రేపుమయా. అందరికి వందనాలు. 3 విషయాలు. 31వ తారీఖు సాయంత్రం 7 గంటలకు మనకి ప్రార్థన ఉంటుంది, మతోద్ధారణ. కాబట్టి క్రైస్తవులందరూ బైబిల్ తీసుకొని కుటుంబ ప్రార్థనకి వెళ్ళిన, చర్చికి వెళ్ళిన బైబిల్ని రెస్పెక్ట్ చేయండి. రెండవది, వేగేశ్వరంలో ఆనంద్ అనే పాష గారు చనిపోతే వారికి ఒక సహకారం ఇస్తున్నారు పెద్దలు. వారిని
దేవుడు దీవించుడు కాబట్టి ఇంకా అవకాశం ఉంటే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మూడవది, నిన్నటి దినాన పాస్ గారిని ప్రత్యేకంగా గౌరవించిన కుటుంబాల వ్యక్తులు పెద్దలు ప్రతి వారికి వందనాలు. ఏమైనా ప్రార్థన అవసరతలుంటే తెలియచి సెలవు.